సాధారణంగా రోజు పల్లెవాసులు పట్నం బాట పడతారు. కానీ పండుగ వేళల్లో ఈ ప్రయాణం రివర్స్ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి వేళ పట్నం పల్లె బాట పట్టింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, టోల్ గేట్ల దగ్గర పండగ సందడి బాగా కనిపిస్తోంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఓ రకమైన సందడైతే టోల్ గేట్ల దగ్గర కార్ల హడావుడి. ప్రస్తుతానికి సంక్రాంతి సందడంతా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, టోల్ గేట్ల వద్దే కనిపిస్తోంది. హైదరాబాద్ నగరం నుండి ఆంధ్రప్రదేశ్కు దారి తీసే విజయవాడ రహదారిపై కార్లు బారులు తీరాయి. హైదరాబాద్ నుండి చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ గేట్ వరకు దాదాపు 60 కిలోమీటర్ల దూరానికి 3 గంటల సమయం పడుతున్న పరిస్థితి. టోల్ గేట్ దగ్గర టోల్ వసూలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినా రద్దీ మాత్రం తగ్గటం లేదు. పండుగ వేళ ఊళ్లకు ప్రయాణమైన వారికి టోల్ గేట్ దగ్గర పరిస్థితి చూసి ఉసూరుమంటున్నారు. ఈ టోల్ గేట్ దగ్గరే ఇంత సమయం పడుతుంటే సొంతూరికి చేరేందుకు ఎంత సమయం పడుతోందని ఆవేదన చెందుతున్నారు. పంతంగి టోల్ గేట్ దగ్గర పరిస్థితి వివరించేందుకు మా ప్రతినిధి సాయి కిరణ్ రెడీగా ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, పంతంగి టోల్ గేట్ వద్ద పరిస్థితి ఏంటి? అంటే ఎన్ని కిలోమీటర్ల మేర రద్దీ ఆగిపోయింది, ట్రాఫిక్ జామ్ అయింది? రైట్ నీలిమ, ప్రస్తుతం మనం పంతంగి టోల్ ప్లాజా వద్ద ఉన్నాం. ఏదైతే సంక్రాంతికి పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరం నుంచి ఆంధ్రప్రదేశ్ వెళ్ళడానికి వెళ్తున్నటువంటి ప్రజలతో టోల్ ప్లాజాలు మొత్తం కూడా సందడిగా మారాయి. ఏదైతే ప్రైవేటు వాహనాలు కావచ్చు, ఆర్టీసీ బస్సులు, అలాగే వాళ్ళ ద్విచక్ర వాహనాలు, ఇలా వారి వాహనాలతో పూర్తిగా కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్ళడానికి ప్రజలు పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగను అక్కడ భారీగా సెలబ్రేట్ చేసుకోవడానికి వెళ్తున్నటువంటి వారితో పూర్తిగా టోల్ ప్లాజాలన్నీ కూడా రద్దీగా మారాయని చెప్పాలి. దాదాపు ఇప్పుడు మనం పంతంగి ప్లాజా వద్ద ఉన్నాం. ఏదైతే హైదరాబాద్ నుంచి ఇది విజయవాడ వెళ్ళే రూట్, ఈ ప్లాజా వద్ద ఎప్పుడు రెగ్యులర్గా 5 టోల్ బూత్లు మాత్రమే తెరిచి ఉంటాయి. బట్ ఈ సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని ఇక్కడ టోల్ ప్లాజా నిర్వాహకులు 8 టోల్ ప్లాజాలను యూజ్ చేస్తున్నారు. అలాగే టోల్ బూత్లో అక్కడ అందులో ఉండే అధికారులు అక్కడే ఉండి టోల్ పన్నును కట్టించుకుంటారు. కానీ ఈసారి మాత్రం ఈ రద్దీని దృష్టిలో ఉంచుకొని బయట కూడా ఏదైతే టోల్ పన్నును కట్టించుకునే విధంగా బయటకు వచ్చి అక్కడ మిషన్లను పెట్టి కార్ల వద్దకే వచ్చి మరి టోల్ పన్నును కట్టించుకుంటున్నారు. ఈ విధంగా కొంత టోల్ ప్లాజాల వద్ద రద్దీని తగ్గించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అయినప్పటికీ కూడా దాదాపుగా కిలోమీటర్ల మేర ఈ టోల్ ప్లాజాల వద్ద ఈ పూర్తిగా కూడా వాహనాలు అన్నీ కూడా నిలిచిపోయి ఉంటున్నాయి. ఏదైతే సంక్రాంతి పండుగకు ఇంటికి వెళ్దాం అనుకునే ప్రజలకు ఈ టోల్ ప్లాజా కష్టాలే ఇక్కడ పెద్దగా ఉంటాయని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఈ హైవే ఎక్కాక ఈ టోల్ ప్లాజా వద్దనే దాదాపు గంటన్నర పాటు ఆగాల్సి ఉంటుంది. ఏదైతే ఉదయం కూడా మనం చూస్తే దాదాపు ఏదైతే పొగమంచు వల్లనే ఇక్కడ కొన్ని యాక్సిడెంట్లు కూడా అయ్యాయి. ఎందుకంటే వరుసగా వెహికల్స్ ఆగి ఉంటున్నాయి కాబట్టి ఉదయం కూడా మనం ప్రమాదాలు జరిగిన ఘటనలు కూడా చూసాం. ఇప్పుడు ఏదైతే చీకటి అవుతుంది కాబట్టి ఉదయమే ఎక్కువగా ట్రావెల్ చేయడానికి ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి ఉదయమే ఎక్కువగా వెహికల్స్ వస్తున్నాయని కూడా టోల్ ప్లాజా అధికారులు కూడా చెప్తున్నారు. పూర్తిగా పోలీసులు, అటు ప్రభుత్వం, టోల్ ప్లాజా అధికారులు అంతా కలిపి కూడా ఒక సమన్వయంతో ఇక్కడ ఎక్కువగా రద్దీ ఉండకుండా చూసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దాదాపుగా కిలోమీటర్ల మేర కూడా ఉంటుంది. ఏదైతే మనం హైదరాబాద్లో చూస్తే, హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే రూట్ను చూస్తే ఎల్బీ నగర్ నుంచి ఈ హైవే అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి ఎల్బీ నగర్ నుంచే దాదాపు సిటీలోనే పూర్తిగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్తో కిక్కిరిసిపోతున్నారు. ఏదైతే సంక్రాంతికి ఊరెళ్ళాలి అనుకునేవారు ఈ హైదరాబాద్ దాటడానికే పెద్ద గగనంలా మారిందని కూడా చెప్పవచ్చు. పూర్తిగా ఏదైతే ద్విచక్ర వాహనాలు, అలాగే ఈ కార్లు, ప్రైవేట్ ఆర్టీసీ ట్రావెల్స్తో పూర్తిగా కూడా ఈ టోల్ ప్లాజాలు అన్నీ కూడా రద్దీగా మారాయని చెప్పాలి. నీలిమ, సాయికిరణ్, అంటే ఎంత సమయం పడుతుంది ఒక్కొక్క వాహనానికి టోల్ ఫీ కట్టడానికి? వాహనదారులు ఏమంటున్నారు? నిలిమ, మామూలుగా అయితే టోల్ ప్లాజా వద్ద 1 నిమిషం పాటు సమయం పడుతుందని కూడా అటు ప్రయాణికులు, అటు టోల్ ప్లాజా అధికారులు కూడా చెప్తున్నారు. ఏదైతే అక్కడ పన్ను కట్టించుకునేటప్పుడు ఏదైతే చిల్లరకు సంబంధించిన విషయం ఉంటుంది, డబ్బు ఒక 100 రూపాయల నోటు ఇస్తే దానికి సంబంధించిన చిల్లర ఇవ్వడానికి ఇదంతా ఇక్కడ ఒక సమస్య ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ కూడా టోల్ ప్లాజా వద్ద పన్ను కట్టించుకునే సమయంలో కూడా కొంత ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. కొందరు ఎవరైతే పేటిఎంస్ ద్వారా కడుతున్నారో అలాగే ఆన్లైన్ ద్వారా కూడా చెల్లిస్తున్నారు కాబట్టి కొంత సులభం అవుతుంది. బట్ ఏదైతే డబ్బు ద్వారా చెల్లించేటప్పుడే కొంత సమయం పడుతుందని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. ఫ్యూచర్లో మాత్రం ఒక ఫాస్ట్ ట్రాక్ రోడ్స్ విధానాన్ని తీసుకొస్తామని చెప్తున్నారు. ఎందుకంటే ఒక చిప్ని ఇక్కడ రోడ్ పైన అరేంజ్ చేస్తే దానికి సంబంధించి ఆ కార్ను స్కాన్ చేసుకొని ఫ్యూచర్లో మాత్రం ఇలాంటి కష్టాలు ఉండకుండా చేస్తామని టోల్ ప్లాజా అధికారులు చెప్తున్నప్పటికీ మాత్రం ఇప్పుడు మాత్రం టోల్ ప్లాజా వద్ద యథావిధిగా ఎవ్రీ టైం ఎలా ఉంటుందో ట్రాఫిక్ ఎవ్రీ టైం ఎలా ఉంటుందో అలానే చూడొచ్చు. మనం చూస్తున్నాం లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా ఎక్కువగా ట్రాఫిక్ ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి టోల్
టోల్ ప్లాజా అధికారులు చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి దాదాపు ఉదయం ఎప్పుడైతే 4 గంటల నుంచి ఇప్పటివరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. రాత్రి అయితే మళ్ళీ చీకటి అవుతుంది కాబట్టి ఉదయమే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ఎక్కువగా ప్రజలు ఉదయాన్నే ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఎందుకంటే రాత్రి చీకట్లో ప్రయాణం మంచిది కాదని చెప్పి కూడా ఉదయమే ఎక్కువగా వెళ్ళాలని కూడా ప్రజలు ఆలోచిస్తున్నారని కూడా ఇక్కడ ఉన్నటువంటి టోల్ ప్లాజా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా రెగ్యులర్గా పండుగ లేనప్పుడు ఇక్కడ 15,000 వరకు వాహనాలు రోజుకు వెళ్తాయి. బట్ ఈసారి మాత్రం దాదాపు ఒక 50,000 నుంచి ఒక 60,000 వాహనాలు ఇప్పటికే టోల్ ప్లాజా వరకు చేరుకున్నాయి. దీని సంఖ్య మరింతగా పెరుగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు. పూర్తిగా సంక్రాంతి పండుగను దాదాపుగా 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ సంక్రాంతి పండుగను ప్రజలు జరుపుకోవడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారని చెప్పవచ్చు. ఏదైతే తెలంగాణ ప్రజలు కూడా ఆంధ్రప్రదేశ్కు వెళ్ళి అక్కడ ఈ పండుగను ఎంజాయ్ చేయాలి అని చెప్పి చూస్తారు కాబట్టి పూర్తిగా కూడా ఈ ఆంధ్రప్రదేశ్కు వెళ్ళే హైవే రహదారులన్నీ కూడా పూర్తిగా ట్రాఫిక్తో ఈ రద్దీతో నిండిపోయినాయి, ఈ సందడితో నిండిపోయినాయని చెప్పాలి. నీలిమ. ఓకే సాయికిరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.